9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు ఉద్యమం ఆగదని మహాధర్నాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి బీసీ ఎస్టీ జేఏసీ, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, అఖిల భారత బీసీ ఫెడరేషను, బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన, మహిళా, లాయర్సు, ఆల్ ఇండియా స్టూడెంటు, రకరకాల యూనియన్స్, ఒక్కరు కాదు టీచర్సు, రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని 9th షెడ్యూలే శరణ్యమని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యమంతో పాటు రాష్ట్రంలో కూడా దశలవారీ ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో తీర్మానం చేయడం జరిగింది. ఈ నెల 1వ తారీఖు రోజు, నవంబర్ 1వ తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేసి కలెక్టర్లకు వినతిపత్రం చేయాలని, 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున బస్ యాత్ర నిర్వహించి 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా ఉద్యమం జరపాలనేటువంటి సదుద్దేశంతో అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము కోరేది ఏంటంటే మొత్తం కూడా బీసీలని ఇంతకాలం మొన్న 18వ తారీఖు జరిగినటువంటి బంధు ఒక బూటకమైనటువంటిది. అందులో అందరూ పాల్గొనడం అనేటువంటిది బీసీలని మరొకసారి అవమానపరచడమే. దీన్ని తీవ్రంగా, ఎందుకంటే అందులో పాల్గొన్నటువంటి ఏ శక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా, ఎందుకంటే కాంగ్రెస్ను బీజేపీని తిట్టడం, బీజేపీని కాంగ్రెస్ తిట్టడం, ఈ అన్నిటిని కలిపించి బీఆర్ఎస్ అనడం, మొత్తం పార్టీలు అదే. మేము అంటేది ఏంటంటే అందరూ దొంగలే ఇందులో ప్రధానంగా. అదే అందరూ శాఖారులే, అందులో రొయ్యలముట మాయమైనట్టుగా అందరూ కూడా దీనికోసమే పనిచేస్తూ ఉన్నాము, 9th షెడ్యూల్ కోసము. అదేవిధంగా కామన్ డిక్లరేషన్ చెప్పేసి ఒక పార్టీని నిందించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప బీసీలకి రావాల్సినటువంటి వాటా గురించి కావచ్చు. ఇదే అసెంబ్లీ తీర్మానంలో 42% బీసీలకి విద్యా ఉద్యోగాల వాటా కోసం బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, తీర్మానం చేసినట్టు. అదేవిధంగా 9th షెడ్యూల్లో తెచ్చి 42% రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వడం కోసం కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ గోడ దాటిన తర్వాత ఓడిమల్లు అన్నట్టుగా ఈరోజు అసెంబ్లీ దాటి ఢిల్లీ పోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏంది? మేము ముస్లింలు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందే చెప్పారు మా నాయకులందరూ కూడా 42% ఇచ్చినటువంటి దాంట్లో వెళ్ళా కూడా ముస్లింలు అనేటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే 57.7% మొన్న హైకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇంత జనాభా ఉంటే మీరు ముస్లింలు పెట్టిరంటారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, పనికి మళ్ళీ మాటలు బంద్ చేయి, మా బీసీఏ కావచ్చు కానీ నేను బీసీల నుంచి బహిష్కరిస్తాం. నువ్వేమంటున్నావు? ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. ఎవరి తాత జాగిరి కాదు, దేశవ్యాప్తంగా కాదు, ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 11 ఏళ్ళు మోడీ ప్రభుత్వం బీసీ అని చెప్పుకునేటువంటి బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఇప్పటివరకు జనగణన చేయకుండా 2027 అని చెప్తా ఉన్నారు. మొన్న బీసీ మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. దాంట్లో మీరు చేస్తున్నది ఏంది? అందులో కూడా ఏబీసీ కోట ఇవ్వలేదు. మళ్ళా అగ్ర కులాలకు, క్షత్రియులకు సంబంధించిన బాపనోళ్ళు, అదే పటేలమ్మలు, అదే ఇంకా దొరసానులు ఏమొచ్చి పార్లమెంట్లో కూర్చొని అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి తప్ప మళ్ళీ మా బీసీలు వాటి వైపు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే అసెంబ్లీలో మాకు అవకాశం లేదు, మా రాజ్యసభలో అవకాశాలు లేదు, పార్లమెంట్లో అవకాశం లేదు. ఏకైక అవకాశం ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, వీటికి సంబంధించిన అవకాశం ఉన్న కాడ కూడా నోటికాడి ముద్దలు లాగినట్టు గద్దల్లాగా లాగినటువంటి ఈ రాజకీయ పార్టీలే మళ్ళా కపననాట ఆడుకుంటూ 18వ తారీఖు రోజు మేము బంద్లో పాల్గొన్నామని చెప్పేసి దమననీతి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి బతుకుని బట్టబయలు చేయడం కోసమే ఈరోజు ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, అరే మీ ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా. రాజకీయ పార్టీలు 9వ బీజేపీ నుండి కూడా ఒక ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ ఏం మాట్లాడిండు? కర్ర జావదు పాము ఎరగదన్నట్టుగా కాంగ్రెస్ మీద నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిల్లు ఎక్కడుంది? ఇప్పుడు ఏ కోర్టులో ఉంది? ఢిల్లీలో ఉంది, రాష్ట్రపతి భవన్ దగ్గర. పార్లమెంట్లో తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ జరగాల్సినటువంటి ఉద్యమం రేవంత్ రెడ్డి కూడా, ఈయన కూడా ఏం చేసి చిత్తశుద్ధి లేకుండానే తీర్మానం చేస్తున్నాం, జనగణన జరిపినాం అని చెప్పేసి బాలు బీజేపీ కోర్టులో కేంద్రంలో ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అఖిల పక్ష ఆందోళనకు పోకపోవడం అనేది బీజేపీ మా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు. పనికిన మా తుమ్మితే ఊడిపోయేలాంటి ముప్పు లాంటి 9వ నెంబర్ జీవో తీసుకొచ్చి 9వ షెడ్యూల్ కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి నాటకాలు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. ఈరోజు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు బీసీలను మోసం చేయడం కోసం మరొక్కసారి ముసుగు అవతారం ఎత్తుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు బీసీలు తెలివైన వాళ్ళు కాబట్టి గమనించగలిగినాం. మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ప్రత్యామ్నాయ ఉద్యమం చేసి సాంప్రదాయ సంఘాలకి కాలం చెల్లింది కాబట్టి నూతన వరవడితోటి ఒక ప్రత్యామ్నాయ బీసీ ఉద్యమాన్ని నిర్మించడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అందరి ఐక్యంతో 90% మంది ఉన్నటువంటి ప్రజలందరితోటి భాగస్వాములు చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం.